ఇక్కడ మీకు మీ దృష్టి ఏ విధంగా ఉంటుందంటే చిన్న విషయాలే పెద్ద సమస్యలుగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దేనిని కూడా భూతద్దంలో పెట్టి చూడకూడదు. ఇక్కడ మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేసి మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి ఎరుపు రంగు పూలు కనుక సమర్పించినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇక జనవరి 25వ తేదీ మధ్యాహ్నం 1:32 నుంచి 27వ తేదీ సాయంత్రం 4:41 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపార ఒప్పందాలు పెరుగుతూ ఉంటాయి. దాంపత్య జీవితంలో ఆర్గ్యుమెంట్స్ లేకుండా చూసుకోవాలి. అలానే భాగస్వాములతో అపార్థాలు రాకుండా చూసుకోవటం కూడా చాలా మంచిది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైనటువంటి కాలంగానే ఉంటుంది. శివలింగానికి పాలతో అభిషేకం చేసినట్లయితే చాలా గొప్ప ఫలితాలు పొందుతారు. ఇక 27వ తేదీ సాయంత్రం 4:41 నుంచి 29వ తేదీ సాయంత్రం 6:30 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఊహించినటువంటి ప్రతికూలత కలుగుతూ ఉంటాయి. అష్టమ స్థాన చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ప్రయాణాల పరంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆర్థికంగా కొంచెం అటు ఇటుగా అయిపోతూ ఉంటుంది. డబ్బు రావటం కొంచెం కష్టంగా మారుతూ ఉంటుంది. ఊహించిన దానికన్నా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా అధికమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఇక్కడ మీరు శని మంత్రాన్ని కనుక జపించినట్లయితే ఓం శం శనైశ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ఒక 11 సార్లు జపించినా సరే చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఇక 29వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 31వ తేదీ వరకు రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో మరలా అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రయాణ పరంగా లాభాలు కలుగుతూ ఉంటాయి. పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు పెరుగుతూ ఉంటాయి. కీలకమైనటువంటి నిర్ణయాలలో గొప్ప విజయం ప్రాప్తించేటటువంటి అవకాశాలు ఇక్కడ తులారాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు గురు మంత్రం గనక పారాయణ చేసినట్లయితే తద్వారా చాలా చాలా గొప్ప ఫలితాలు పొందుతారు. ఒక మాటలో చెప్పాలంటే తులారాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలాన్ని కనుక పరిశీలిస్తే స్వర్ణయుగం మళ్ళీ మొదలైందా అనేటటువంటి భావనతో అంత అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మరి ఇప్పుడు చెప్పిన ఫలితాలు అందరికీ వర్తిస్తాయా అంటే దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఏర్పడిందో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకొని పరిహారాలు కనుక పాటించినట్లయితే ఇప్పుడు గోచార రీత్యా కలిగేటటువంటి గొప్ప ఫలితాలు అందరూ తులారాశి వారు కూడా పొందుతారు. ఇవి తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.